అందరికీ నమస్కారం. మనం నారాయణ స్టడీ సర్కిల్ అనేటువంటి ఛానల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి కొన్ని టాపిక్ల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియోలో పాలిటీకి సంబంధించి భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి మనం కంప్లీట్గా అంటే 395 ఆర్టికల్స్, 25 భాగాలు, దానితో పాటు 12 షెడ్యూళ్ళు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కంటిన్యూస్గా మనం వీడియోలో అప్లోడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా చెప్పుకుందాం. ఒక్కొక్క మధ్యలో కాకుండా కంటిన్యూస్గా ఒక్కొక్క పార్ట్ లాగా చెప్పుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేసుకుందాం, కొంచెం టైం పట్టినప్పటికీ. అందుకని ఫస్ట్ క్లాస్ అనేటువంటిది భారత రాజ్యాంగానికి సంబంధించి పాలిటీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ అనేటువంటిది ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. అసలు భారత రాజ్యాంగం లేకపోతే పాలిటీ అనేటువంటిది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా గ్రూప్స్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏ ఎగ్జామ్కైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, సివిల్స్కైనా ప్రతి ఎగ్జామ్లో కూడా పాలిటీ అనేటువంటి దానికి ఎక్కువ వెయిటేజ్ అనేటువంటిది ఉండింది. ఈవెన్ గ్రూప్ 2లో అయితే పేపర్ 2లో ఏపీ హిస్టరీ మరియు పాలిటీ అనేటువంటిది 150 మార్క్స్కి ఉండింది. ఏపీ హిస్టరీ అనేటువంటిది 75 మార్క్స్కి ఇస్తే పాలిటీ అనేటువంటిది 75 మార్క్స్కి ఉండింది. కాబట్టి మనం పాలిటీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. పాలిటీకి సంబంధించి భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి మనం ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ అనేటువంటిది, ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ పక్కన పెట్టుకోండి, ఒక స్టాండర్డ్ మెటీరియల్ పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. స్టాండర్డ్ మెటీరియల్ అంటే లక్ష్మీకాంత్ గారి బుక్ బాగుంటుంది. అదొకటి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో, ఏది కంఫర్ట్ అయితే అది తీసుకోండి. మరి ఈరోజు క్లాస్లో భారత రాజ్యాంగానికి సంబంధించి కొంచెం బ్రీఫ్ హిస్టరీ అనేటువంటిది, రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని పదాల గురించి, అదేవిధంగా భారతదేశంలో రాజ్యాంగ అభివృద్ధి క్రమము అనేటువంటి దాని గురించి మనం నేర్చుకుందాం. అసలు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము అంటే ఏంటి అంటే ఒక దేశంలోని ప్రజలు, ప్రభుత్వము, ప్రభుత్వాంగాలు, ఒక దేశంలోని ప్రజలు, ప్రభుత్వము, ప్రభుత్వాంగాలు ఎలా ఉండాలి, ఎలా పని చేయాలి, వీటి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, వీటి యొక్క హక్కులేంటి, విధులేంటి, వీటన్నిటి గురించి వివరించేటువంటి అత్యున్నతమైనటువంటి శాసనాన్నే ఏమని పిలుస్తారు అంటే రాజ్యాంగము అని పిలవడం జరుగుతుంది. ఏదైనా ఒక దేశంలోని చట్టాలు అనేటువంటివి వేటి ఆధారంగా ఈ చట్టాలన్నీ కూడా దేని ఆధారంగా రాయబడతాయి అంటే రాజ్యాంగం ఆధారంగా రాయబడతాయి. ప్రభుత్వం చేసేటువంటి చట్టాలన్నీ కూడా, ప్రభుత్వం చేసేటువంటి పనులన్నీ కూడా, ప్రజలు చేసేటువంటి పనులన్నీ కూడా, ప్రజల యొక్క హక్కులు, విధులు ఇవన్నీ కూడా దేనికి లోబడి ఉండాలి ఇవన్నీ కూడా దేనికి లోబడి ఉండాలి అంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఏదైనా ఒక దేశంలో లేకపోతే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చట్టము లేకపోతే మౌలిక చట్టము అని దేన్ని పిలుస్తారు అంటే రాజ్యాంగాన్ని పిలవడం జరిగింది. అత్యున్నతమైనటువంటి చట్టాన్ని ఏమని పిలుస్తారు అంటే రాజ్యాంగము. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చట్టం ఏంటి, లేకపోతే బేసిక్ లా లేకపోతే ఫండమెంటల్ లా అని దేన్ని పిలుస్తారు అంటే రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతుంది. బేసిక్ లా లేకపోతే ఫండమెంటల్ లా అని దేన్ని పిలుస్తారు అంటే రాజ్యాంగాన్ని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే
ఈ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని, రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వము అనేటువంటిది పనిచేస్తుంది. చట్టాలు అనేటువంటివి చేయడం జరుగుతుంది. ఏమి చేసినా కూడా దేనికి లోబడి ఉండాలి అంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి. కాబట్టి రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తారు అంటే బేసిక్ లా, లేకపోతే ఫండమెంటల్ లా, లేకపోతే అత్యున్నతమైనటువంటి చట్టం, లేకపోతే సర్వోన్నత చట్టం అని పిలవడం జరుగుతుంది. మరి అసలు రాజ్యాంగము అనేటువంటి భావన, ఈ రాజ్యాంగము అనేటువంటిది ఉండాలి, ఏదైనా ఒక దేశంలో పరిపాలించుకోవడానికి ఆధారమైనటువంటి ఒక శాసనం అనేటువంటిది ఉండాలి అని మొట్టమొదటిసారిగా భావించినటువంటి దేశం ఏంటి అంటే గ్రీకులు. అసలు రాజ్యాంగము అనేటువంటి దానికి ఏ దేశము ఆధారము అంటే గ్రీకులు. అదేవిధంగా ఒక రాజ్యాంగం ఉండాలి, ఒక చట్టం ఉండాలి, దాని ఆధారంగా పరిపాలన జరగాలి అని మొట్టమొదటిసారిగా భావించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి. అందుకే అరిస్టాటిల్ను ఏమని పిలుస్తారు అంటే, అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ పాలిటీ అని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ పాలిటీ, రాజనీతి శాస్త్ర పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ పాలిటీ అని అరిస్టాటిల్ను పిలవడం జరుగుతుంది. పాలిటీ వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ అంటే రాజకీయాలు, పాలిటీ అంటే రాజనీతి శాస్త్రం, అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి శాస్త్రం. మరి ఫాదర్ ఆఫ్ పాలిటీ అనేటువంటి ఈ అరిస్టాటిల్ ఏమంటాడు అంటే వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైనటువంటి పాలన మేలైనటువంటిది అంటాడు. అంటే ఈ రాజులు పరిపాలించేదానికంటే, లేకపోతే ఇండివిడ్యువల్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం కంటే ఒక చట్టాన్ని ఆధారంగా చేసుకుని చట్టానికి లోబడి పరిపాలించడం అనేటువంటిది శ్రేష్టమైనది అంటాడు. ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ పాలిటీ అయినటువంటి అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి. ఈ రాజనీతి శాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా చదివినటువంటి వాళ్ళు, అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే గ్రీకు దేశస్థులు అని చెప్తున్నాం. ఈ అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తిని ఫాదర్ ఆఫ్ పాలిటీ అని పిలవడం జరిగింది. ఈ అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి కొన్ని బుక్స్ రాయడం జరిగింది. ఈయన అరిస్టాటిల్ రాసినటువంటి బుక్స్ ఏంటి అంటే పాలిటిక్స్ డి ఆనిమా, పాలిటిక్స్ డి ఆనిమా, అదేవిధంగా ఎథిక్స్ నికోమోచెన్. పాలిటిక్స్ డి ఆనిమా, నికోమోచెన్ అనేటువంటి బుక్స్ రాయడం జరిగింది. పాలిటిక్స్ డి ఆనిమా, ఎథిక్స్ నికోమోచెన్. ఎప్పుడు అడిగేటువంటి బిట్టండి, పాలిటిక్స్ అనేటువంటి బుక్కును రాసినటువంటిది ఎవరు? పాలిటిక్స్ అనేటువంటి బుక్కుని, అదేవిధంగా ఎథిక్స్ అనేటువంటి బుక్కుని ఎగ్జామ్లో ఎప్పుడు అడిగేటువంటి బిట్టు పాలిటిక్స్ డి ఆనిమా, నికోమోచెన్, ఎథిక్స్ అనేటువంటి బుక్స్ ఎవరు రాశారు అంటే అరిస్టాటిల్ రాయడం జరిగింది. మరి ఈ అరిస్టాటిల్ యొక్క గురువు పేరు ప్లేటో. అరిస్టాటిల్ యొక్క గురువు ఎవరు అంటే ప్లేటో. ఈ ప్లేటో అనేటువంటి వ్యక్తి, అరిస్టాటిల్ గురువైనటువంటి ప్లేటో అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ఫేమస్ బుక్ ఏంటి అంటే రిపబ్లిక్. ప్లేటో రాసినటువంటి ఫేమస్ బుక్ ఏంటి అంటే రిపబ్లిక్. రిపబ్లిక్తో పాటు అపాలజీ, రిపబ్లిక్తో పాటు అపాలజీ అనేటువంటి బుక్ను రాయడం జరిగింది. ప్లేటో అనేటువంటి వ్యక్తి రిపబ్లిక్, అపాలజీ అనేటువంటి బుక్కులను రాయడం జరిగింది. ఈ అపాలజీ అనేటువంటి బుక్ని మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ప్లేటో రాసినటువంటి అపాలజీని మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అరిస్టాటిల్ యొక్క గురువు అయినటువంటి ప్లేటో రిపబ్లిక్, అపాలజీ అనేటువంటి బుక్స్ను రాయడం జరిగింది.
అపాలజీ అనేటువంటి దాన్ని మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మరి ప్లేటో చూసుకున్నాం, ఆయన యొక్క శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ గురించి చూసాం. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు ఎవరు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అండి. ప్రపంచ విజేత కావాలనుకున్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి అరిస్టాటిల్ యొక్క శిష్యుడు. ఈ ప్రపంచ విజేత కావాలనుకున్నటువంటి అలెగ్జాండర్ ఎవరి శిష్యుడు అంటే అరిస్టాటిల్ యొక్క శిష్యుడు. మరి ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏంటి అంటే బ్రిటిష్ రాజ్యాంగం, లేకపోతే ఇంగ్లాండ్ రాజ్యాంగం. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏంటి అంటే బ్రిటిష్ రాజ్యాంగం, లేకపోతే ఇంగ్లాండ్ రాజ్యాంగం అనేటువంటిది. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ లేకపోతే ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్, ఇంగ్లాండ్ రాజ్యాంగం అనేటువంటి దాన్ని మొట్టమొదటి రాజ్యాంగంగా చెప్తాం. కాకపోతే దీనిని పూర్తిగా రాసినటువంటి రాజ్యాంగం కాదు, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. రాసుకోలేదు దానికి సంబంధించి. అంటే బ్రిటన్కి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఇలా ఉండాలి, ప్రజలు ఇలా ఉండాలి, ప్రజల యొక్క హక్కులు ఇవి, ప్రజల యొక్క విధులు ఇవి అని ఎక్కడా కూడా రాయలేదు. అవన్నీ కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, అలవాట్ల ఆధారంగా ఉంటాయి. అంటే పార్లమెంట్ అనేటువంటిది ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టం అనేటువంటిది యాడ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ అనేటువంటిది ఈ సిటిజన్షిప్కి సంబంధించి ఒక చట్టం చేసింది అనుకోండి, ఇది యాడ్ అయిపోతుంది. మళ్ళీ పార్లమెంట్ అనేటువంటిది ఇంకొక లాంగ్వేజ్కి సంబంధించి ఇంకొక చట్టం చేస్తే ఇది యాడ్ అయిపోతుంది. అంతకుముందు చేసినటువంటి చట్టంలో ఒక అంశాన్ని తొలగించి వేస్తే ఇది తొలగించడం జరుగుతుంది. అంటే ఏంటి, నిరంతరం అనేటువంటిది మారుతూ ఉంటుంది. పూర్తిగా ఒకేసారి రాసినటువంటిది కాదు. పార్లమెంటు చేసినటువంటి చట్టాలన్నింటినీ కూడా కలిపి రాజ్యాంగంలాగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా రాసినటువంటి రాజ్యాంగం లేదు బ్రిటన్ దేశానికి. అందుకే బ్రిటన్ రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తాము అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్, అలిఖిత రాజ్యాంగం అని పిలవడం జరుగుతుంది. బ్రిటన్ రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తారు అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్, అలిఖిత రాజ్యాంగం. లిఖిత అంటే రాయబడినటువంటి రాజ్యాంగం, రిటన్ కాన్స్టిట్యూషన్. అలిఖిత అంటే రాసినటువంటిది కాదు. పార్లమెంటు చేసినటువంటి చట్టాలన్నీ కలిసి రాజ్యాంగంగా మారడం జరుగుతుంది. ఈ రోజు వరకు అంటే బ్రిటన్లో ఈ రోజు వరకు చేసినటువంటి చట్టాలన్నీ రాజ్యాంగంలో ఉంటాయి. మళ్ళీ రేపు కొత్త చట్టం చేస్తే అది కూడా యాడ్ అవుతుంది, ఎల్లుండి కొత్త చట్టం చేస్తే అది కూడా యాడ్ అవుతుంది. ఏదైనా ఒక చట్టాన్ని తొలగించి వేస్తే అది తీసేయడం జరుగుతుంది. ఇలా నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి బ్రిటన్ రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తాము అంటే పరిణామాత్మక రాజ్యాంగం. ఏమని పిలుస్తారు అంటే పరిణామాత్మక, చేంజబుల్ కాన్స్టిట్యూషన్, పరిణామాత్మక రాజ్యాంగం. అంటే ఏంటి, నిరంతరం మారుతూ ఉంటుంది. పరిణామ క్రమంలో అంటే మొదటి నుంచి జరిగినటువంటి మార్పులన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఒక ఆర్డర్ ప్రకారం, ఒక పరిణామం లాగా ఏర్పడినటువంటి రాజ్యాంగం కాబట్టి దీనిని పరిణామాత్మక రాజ్యాంగం. ఒక్కసారి రాలేదు ఇది, అది క్రమంగా ఏర్పడినటువంటి రాజ్యాంగం కాబట్టి పరిణామాత్మక రాజ్యాంగం, చేంజబుల్ కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరుగుతుంది. బ్రిటన్లో ఉండేటువంటి ఈ రాజ్యాంగము అలిఖిత రాజ్యాంగం, అన్రిటన్ కాన్స్టిట్యూషను, దానితో పాటు పరిణామాత్మక రాజ్యాంగం, చేంజబుల్ కాన్స్టిట్యూషను, దానితో పాటు ప్రపంచంలోనే మొదటి రాజ్యాంగంగా దేన్ని చెప్తాము అంటే బ్రిటిష్ రాజ్యాంగాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది బ్రిటన్ రాజ్యాంగానికి సంబంధించి. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాయబడినటువంటి రాజ్యాంగం, రిటన్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే అమెరికాది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాయబడినటువంటి రిటన్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే అమెరికా కాన్స్టిట్యూషన్ని రిటన్ కాన్స్టిట్యూషన్గా చెప్తాం.
అమెరికాకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే బ్రిటన్ నుండి స్వతంత్రం పొందింది అమెరికా. అమెరికాకు స్వతంత్రం పొందిన తర్వాత ఒక రాజ్యాంగం ఉండాలి అని భావించి అమెరికా ఒక రాజ్యాంగాన్ని రాసుకుంది. అంటే మొత్తం ఏ అంశాలు ఉండాలి అనేటువంటి దాన్ని రాసుకుంది. కాబట్టి దీనిని రిటన్ కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఫస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అమెరికా. మొట్టమొదట రిటన్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే అమెరికా రాజ్యాంగానిది. అదేవిధంగా అమెరికా రాజ్యాంగం యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచంలో అతి చిన్న లిఖిత రాజ్యాంగం. అంటే స్మాలెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, అతి చిన్న లిఖిత రాజ్యాంగం ఎవరిది అంటే అమెరికా దేశానిదే. అదేవిధంగా అమెరికా రాజ్యాంగం అనేటువంటిది అత్యంత దృఢమైనటువంటి రాజ్యాంగం. అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలను ఏవైనా అమెండ్ చేయాలి అంటే, సవరించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకే అమెరికా రాజ్యాంగాన్ని అత్యంత దృఢమైనటువంటి రాజ్యాంగం, రిజిడ్ కాన్స్టిట్యూషన్గా చెప్పడం జరుగుతుంది. ఇది అమెరికా కాన్స్టిట్యూషన్కి సంబంధించి. అమెరికా, ఇంతకుముందు బ్రిటన్ గురించి చెప్పుకున్నాం. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. ఇది పరిణామాత్మక రాజ్యాంగం, ఇది అలిఖిత రాజ్యాంగం, రాసినటువంటి రాజ్యాంగం కాదు. అదే ప్రపంచంలో మొట్టమొదటగా రాసుకున్నటువంటి రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం ఎవరిది అంటే అమెరికా రాజ్యాంగంది. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో అత్యంత రిజిడ్ కాన్స్టిట్యూషన్, మోర్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే అమెరికా రాజ్యాంగానిది. మరి ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఎవరిది అంటే ఇండియాది. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఎవరిది అంటే ఇండియాది. భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది అంటే భారతదేశ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ అనేటువంటివి, 395 ఆర్టికల్స్, దానితో పాటు 25 పార్ట్స్, దానితో పాటు 12 షెడ్యూల్స్ అనేటువంటివి, 395 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్ అనేటువంటివి ఉన్నాయి. ప్రతిదానికి భారతదేశం అనేటువంటిది అంటే రీసెంట్గా ఒక 70 సంవత్సరాల కిందటే స్వతంత్రం వచ్చింది. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటన్ కింద, అంటే 200 సంవత్సరాలు పరాయి పాలన కింద ఉంది. కాబట్టి మళ్ళీ పరిపాలనలో అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి ప్రతి అంశానికి సంబంధించి లార్జ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వివరణ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భారతదేశ రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం లాగా మారింది. 395 ఇప్పుడు ప్రస్తుతం 395 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అనేటువంటివి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. మీరేమీ కంగారు పడమాకండి. 395 ఆర్టికల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే నెంబర్ మాత్రం 395 ఉంటుంది. టోటల్ ఆర్టికల్స్ నెంబర్ మాత్రం 395 ఉంటుంది. కాకపోతే ఏమైనా పెరిగినా తగ్గినా కూడా ఏం చేస్తారు అంటే ఇప్పుడు 51 ఆర్టికల్ ఉంటుంది. కొత్తగా ఇంకొక ఆర్టికల్ తీసుకురావాలి అనుకుంటే ఏం చేస్తారు అంటే 51A అని రాయడం జరుగుతుంది. అంటే నెంబర్ ఏమీ మారదు కదా. అందుకే చెప్తున్నాను 395 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉండడంతో భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పిలవడం జరుగుతుంది. అమెరికా రాజ్యాంగం అనేటువంటిది ప్రపంచంలో అతి చిన్న లిఖిత రాజ్యాంగంగా పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం, ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం, పరిణామాత్మక రాజ్యాంగం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. భారతదేశ రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడితే
అదే అమెరికా రాజ్యాంగాన్ని రాయడానికి కేవలం 3 to 4 months మాత్రమే పట్టింది. అదే ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని రాయడానికి దాదాపు 7 నుండి 8 సంవత్సరాలు పట్టింది. అంటే అమెరికా రాజ్యాంగాన్ని రాయడానికి ఏమో 3 నుండి 4 నెలలు పడతాయి. ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని రాయడానికి ఏమో 7 నుండి 8 సంవత్సరాలు పట్టింది. అంటే అతి తక్కువ కాలంలో రాయబడినటువంటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం, అతి తక్కువ కాలంలో రాయబడినటువంటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం, అతి ఎక్కువ కాలం తీసుకున్నటువంటి, అంటే ఎక్కువ టైం అండి, చాలా ఎక్కువ టైం తీసుకున్నటువంటి రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం. మరి భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రాయడానికి ఎంత టైం పట్టింది అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైము అనేటువంటిది పట్టింది. ఇది టైంకు సంబంధించి, అదేవిధంగా రిటను అన్రిటన్ కాన్స్టిట్యూషన్లకు సంబంధించి, అదేవిధంగా పరిణామాత్మక రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయం. దీనితో పాటు మనం పాలిటీ అనేటువంటిది చదువుకునేటప్పుడు ముందుగా కొన్ని పదాలకు మీనింగ్స్ అనేటువంటివి తెలియాలి మనకు. కొన్ని పదాలకు మీనింగ్స్ అంటే ఏంటి అంటే, లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి, రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇప్పుడే చెప్పాను. రాజ్యాంగం అంటే ప్రతిదానికి సంబంధించి అన్నీ కూడా ముందుగానే రాయబడి ఉంటే, అంటే ప్రతి విషయానికి సంబంధించి కూడా ముందుగా రాయబడి ఉంటే, లిఖిత రూపంలో ఉంటే దానిని రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ అమెరికా కాన్స్టిట్యూషను, దాంతోపాటు ఇండియా కాన్స్టిట్యూషన్ చెప్పచ్చు. అదేవిధంగా అలిఖిత రాజ్యాంగం అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే, అలిఖిత రాజ్యాంగం అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది ముందుగా రాయబడినటువంటిది కాదు, పరిణామంలో భాగంగా, అంటే పరిణామంలో భాగంగా వచ్చేటువంటి ప్రతి అంశము యాడవుతుంది, ఏదైనా అంశాన్ని తొలగించాలంటే తీసేయడం జరుగుతుంది. ఇలా పరిణామంలో ఏర్పడినటువంటిది. అదేవిధంగా ముందుగా రాయబడినటువంటి రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తాము అంటే అలిఖిత రాజ్యాంగం అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రిటన్ దేశాన్ని చెప్పచ్చు. ఇది అంటే రిటను అన్రిటన్కు సంబంధించి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత దృఢమైనటువంటి రాజ్యాంగం, రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఏది అన్నామంటే అమెరికా అని చెప్తున్నాం. ప్రపంచంలో అత్యంత ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్. అసలు రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చూద్దాం. దృఢ రాజ్యాంగం అంటే కొన్ని పదాలకు మీనింగ్స్ తెలుసుకుంటున్నాం అంతే. దృఢ రాజ్యాంగం అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్. దృఢ రాజ్యాంగం అంటే ఒకసారి రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఈ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి అంశాలను అమెండ్ చేయాలి అంటే, సవరించాలి అంటే చాలా కష్టం. అంటే సవరించవచ్చు, అమెండ్మెంట్స్ చేయవచ్చు, కాకపోతే అమెండ్మెంట్స్ చేయాలి అంటే ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అవసరం. రాజ్యాంగంలోని అంశాలను సవరించాలి అంటే 2/3 మెజారిటీ అవసరమైతే, స్పెషల్ మెజారిటీ అవసరమైతే, ప్రత్యేక మెజారిటీ ద్వారా మాత్రమే రాజ్యాంగంలోని అంశాలను సవరించగలిగితే, రాజ్యాంగాన్ని సవరించడం అనేటువంటిది కష్టంతో కూడుకున్నదైతే అటువంటి రాజ్యాంగాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్, దృఢ రాజ్యాంగం అని పిలవడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా అమెరికా రాజ్యాంగాన్ని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమెరికా రాజ్యాంగం. నెక్స్ట్, అదృఢ రాజ్యాంగం, ఫ్లెక్సిబుల్. అదృఢ రాజ్యాంగం, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఏంటి ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే, అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలను, రాజ్యాంగంలో ఒకసారి రాసుకున్నటువంటి అంశాలను చాలా ఈజీగా, చాలా సులభంగా సవరించగలిగితే, సాధారణ మెజారిటీతో సవరించగలిగితే, సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ, 1/2 మెజారిటీ,
ఇదేమో దృఢ రాజ్యాంగము అంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి, అదృఢ రాజ్యాంగము అంటే సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది, సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఇలా సాధారణ మెజారిటీ ద్వారా సవరించగలిగితే అటువంటి రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగము అని పిలవడం జరుగుతుంది. ఇలా ఈ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్గా దేన్ని చెప్తాము అంటే బ్రిటన్. చాలా ఈజీగా దీంట్లో ఉండేటువంటి అంశాలను చాలా ఈజీగా అమెండ్మెంట్ చేయొచ్చు. రిజిడ్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ అమెరికా అయితే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ బ్రిటన్ చెప్పవచ్చు. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది భారతదేశ రాజ్యాంగంలో కొన్ని అంశాలనేమో సవరించాలి అంటే స్పెషల్ మెజారిటీ అవసరం, మరికొన్ని అంశాలను సవరించాలి అంటే సింపుల్ మెజారిటీ ద్వారా సవరించవచ్చు. అంటే కొన్ని అంశాలేమో ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, కొన్నేమో రిజిడ్గా ఉంటాయి. సవరించాలి అంటే ఈ రెండు పద్ధతులు, సింపుల్ మెజారిటీ అవసరం కొన్ని అంశాలకి స్పెషల్ మెజారిటీ అవసరం. కాబట్టి భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మిళితం అని చెప్పవచ్చు. మిక్చర్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. అంటే భారతదేశ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మిక్చర్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇది దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగానికి సంబంధించి. నెక్స్ట్ కొన్ని మీనింగ్స్ తెలుసుకుంటున్నాం. ముందు పాలిటీలో ఆర్టికల్స్లోకి షెడ్యూల్లోకి వెళ్ళే ముందు కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ ఏకకేంద్రం అంటే యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి, సమాఖ్య ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి, సమాఖ్య ప్రభుత్వాలు అంటే ఏంటి, ఏకకేంద్ర ప్రభుత్వము అంటే ఏంటో చూద్దాం. ఏకకేంద్రం యూనిటరీ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి అంటే, ఏకకేంద్ర ప్రభుత్వము అంటే అర్థం ఏంటి అంటే అధికారాలన్నీ కూడా, పవర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర కేంద్రీకృతమైతే, ద పవర్స్ కన్ఫైన్డ్ టు ఓన్లీ వన్ సెంటర్. అంటే అధికారాలన్నీ కూడా ఒకరి దగ్గరే కేంద్రీకృతమైతే అటువంటి దానిని ఏమంటారు అంటే యూనిటరీ గవర్నమెంట్, ఏకకేంద్ర ప్రభుత్వము అంట. అధికారాలన్నీ ఒకరి దగ్గరే కేంద్రీకృతమైతే అటువంటి దాన్ని ఏకకేంద్రము అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రిటన్ దేశం. నెక్స్ట్ చూద్దాం. సమాఖ్య ఫెడరల్ కంట్రీస్ అంటే ఏంటి, ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే పవర్స్ డిస్ట్రిబ్యూషన్, the distribution of powers in between central and state government. అంటే అర్థం ఏంటి అంటే అధికారాల విభజన జరిగితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగితే దానిని ఏమంటారు అంటే సమాఖ్య ప్రభుత్వం, ఫెడరల్ గవర్నమెంట్ అని పిలవడం జరుగుతుంది. అధికారాలన్నీ ఒక దగ్గరే కేంద్రీకృతమైతే దానిని ఏకకేంద్రము అని, అధికారాల విభజన జరిగితే దానిని సమాఖ్య ఫెడరల్ కంట్రీస్, ఫెడరల్ గవర్నమెంట్ అని పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో సమాఖ్య దేశానికి ప్యూర్ ఫెడరల్ కంట్రీ ఏంటి అంటే అమెరికా. అమెరికా దేశము అనేటువంటిది సమాఖ్య ప్రభుత్వానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అంటే అధికారాలన్నీ ఒకరి దగ్గరే కేంద్రీకృతమైపోయి ఉంటే దానిని ఏకకేంద్రము అని, అధికారాల విభజన జరిగితే, పవర్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే దానిని ఫెడరల్ కంట్రీ అని పిలవడం జరుగుతుంది. మరి భారతదేశము అనేటువంటిది సమాఖ్యనా ఏకకేంద్రమా అంటే భారతదేశము అనేటువంటిది స్ట్రక్చర్ బేస్డ్ చేసుకుని నిర్మాణపరంగా భారతదేశము అనేటువంటిది సమాఖ్యలాగా చెప్పవచ్చు. అంటే ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగింది కాబట్టి, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జరిగింది కాబట్టి భారతదేశము అనేటువంటిది ఒక సమాఖ్యలాగా, ఒక ఫెడరల్ కంట్రీ లాగా చెప్పవచ్చు. కాకపోతే సమాఖ్య, ఫెడరేషన్ అనేటువంటి ఈ పదాన్ని
భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా చెప్పలేదు. అంటే సమాఖ్య అనేటువంటి పదం భారతదేశ రాజ్యాంగంలో లేదు. ఆర్టికల్ 1 అనేటువంటిది ఏం చెప్పింది అంటే ఇండియా మీన్స్ భారత్, ఇండియా మీన్స్ భారత్, ఇట్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తుంది. అంటే ఇండియా అనగా భారత్, ఇది ఒక రాష్ట్రాల యూనియన్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ ఫెడరేషన్ అనేటువంటి పదం వాడకుండా ఏ పదాన్ని వాడారు అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యూనియన్ లాగా చెప్పడం జరిగింది. ఎగ్జామ్లో భారతదేశం ఒక అని డాష్ ఇస్తే భారతదేశం ఒక సమాఖ్య దేశం. మరి ఎగ్జామ్లో ఇంకొక పదం కూడా అడగచ్చు. సమాఖ్య అనేటువంటి పదం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా ఫెడరేషన్ లేకపోతే ఫెడరల్ లేకపోతే సమాఖ్య అనేటువంటి పదం లేదు. మరి ఆర్టికల్ 1 భారతదేశాన్ని ఎలా వర్ణించింది, ఏమని ఎక్స్ప్లెయిన్ చేసింది? ఆర్టికల్ 1 భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా, యూనియన్ ఆఫ్ స్టేట్స్ లాగా చెప్పింది. భారతదేశం అనేటువంటిది సాధారణ పరిస్థితుల్లో, అంటే అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగాను, అత్యవసర పరిస్థితులు అంటే నేషనల్ ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ రూల్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కావచ్చు. అత్యవసర పరిస్థితులు 3 ఉంటాయి. 352 నుంచి 360 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఎమర్జెన్సీస్ గురించి తెలియజేస్తాయి. జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేటువంటివి 3 ఎమర్జెన్సీస్. ఈ ఎమర్జెన్సీస్ అనేటువంటివి ఇంపోజ్ చేసినప్పుడు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు భారతదేశము అనేటువంటిది ఏకకేంద్రంలాగా మారిపోతుంది. అంటే రాష్ట్రాలకు ఇంకా అధికారాలు ఉండవు. అంటే భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగాను, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగానూ వ్యవహరిస్తుంది. అంటే 2 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ కూడా. సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగాను, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగాను వ్యవహరిస్తుంది అంటాడు. ఎవరు అంటే రాజ్యాంగ పితామహుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు అంటే భారతదేశ రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యలాగా పనిచేస్తుంది, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంలాగా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. ఏకకేంద్రము అంటే పవర్స్ అన్నీ ఒకరి దగ్గరే ఉండడం, సమాఖ్య ఫెడరేషన్ అంటే పవర్స్ డిస్ట్రిబ్యూషన్ జరగడం, అధికారాల వికేంద్రీకరణ జరగడం. మరి భారతదేశం ఏకకేంద్ర మరియు సమాఖ్య రెండిటిలాగా పనిచేస్తుంది. కాకపోతే అది పరిస్థితులను బట్టి ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ఉంటుంది. ఇది అదృఢ రాజ్యాంగం అంటే చూసుకున్నాం. ఏకకేంద్ర సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటో చూసుకున్నాం. ఇంకొకటి ప్రభుత్వము అంటే మనం ప్రతిరోజు వింటుంటాం ప్రభుత్వం. అసలు ప్రభుత్వము అంటే ప్రభుత్వంలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే ప్రభుత్వము అనగా 3 పార్ట్స్ ఉంటాయి. అంటే శాసన నిర్మాణ శాఖ, లెజిస్లేటివ్ బాడీ, శాసన నిర్మాణ శాఖ లెజిస్లేటివ్ బాడీ. నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ బాడీ. నెక్స్ట్ న్యాయ శాఖ జ్యుడిషియరీ బాడీ, న్యాయ శాఖ జ్యుడిషియరీ బాడీ. శాసన నిర్మాణ శాఖ లెజిస్లేటివ్ బాడీ. ప్రభుత్వము అంటే 3 అంగాలు ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. ప్రభుత్వంలో ఏమే పార్ట్స్ ఉంటాయి అంటే శాసన నిర్మాణ శాఖ లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, న్యాయశాఖ జ్యుడిషియల్ బాడీ ఉంటుంది. మరి వీటి యొక్క డ్యూటీస్ ఏంటి? శాసన నిర్మాణ శాఖ పేరులోనే ఉంటుంది, శాసనాలు చేస్తుంది, లెజిస్లేషన్స్ చేస్తుంది. శాసన నిర్మాణ శాఖ చట్టాలను చేస్తుంది. అంటే చట్టాలు చేసేటువంటి పవరు సెంటర్లో అయితే
కేంద్రం అంటే పార్లమెంటుకు ఉంటుంది, అదే స్టేట్స్లో అయితే అసెంబ్లీకి ఉంటుంది. మరి ఈ పార్లమెంటుని, ఇక్కడ ఉండేటువంటి అసెంబ్లీని ఏదైతే చట్టాలు చేసేటువంటి అవకాశం ఉంటుందో, ఏటికైతే చట్టాలు చేసేటువంటి అధికారం ఉంటుందో దానిని ఏమని పిలుస్తారు అంటే శాసన నిర్మాణ శాఖ. ద డ్యూటీ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీ ఈజ్ టు ప్రిపేర్, లేకపోతే శాసనాలు లేకపోతే చట్టాలను చేయడం. చట్టాలను చేస్తుంది లేకపోతే శాసనాలను చేస్తుంది శాసన నిర్మాణ శాఖ. మరి శాసన నిర్మాణ శాఖ అంటే ఏమని చెప్పాను? చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటుకు ఉంది. అదే రాష్ట్రాల్లో అయితే దేనికి ఉంది? అసెంబ్లీ అంటే శాసనసభకు ఉంది. పార్లమెంటుకి, శాసనసభకి, వీటికి మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంది. కాబట్టి వీటిని ఏమని పిలుస్తారు అంటే శాసన నిర్మాణ శాఖ అని పిలవడం జరుగుతుంది. మరి కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తుంది అంటే ఈ పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలను ఈ శాసనసభలు, ఇక్కడ ఉండేటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి అసెంబ్లీలు చేసినటువంటి చట్టాలను ఈ శాసన నిర్మాణ శాఖ రూపొందించినటువంటి శాసనాలు లేదా చట్టాలను అమలు చేసేటువంటిది, ఇంప్లిమెంట్ చేసేటువంటిది ఎవరు అంటే కార్యనిర్వాహక శాఖ. పేరులోనే ఉంది ఇవి ఎగ్జిక్యూట్ చేసేటువంటిది, ఎగ్జిక్యూటివ్ బాడీ. ఈ శాసన నిర్మాణ శాఖ రూపొందించినటువంటి శాసనాలను, చట్టాలను ఎగ్జిక్యూట్ చేసేది, అమలు చేసేది ఎవరు అంటే కార్యనిర్వాహక శాఖ. ఈ కార్యనిర్వాహక శాఖ కింద ఎవరు వస్తారు అంటే మంత్రులు వస్తారు. దానితో పాటు ప్రభుత్వ అధికారులు రావడం జరుగుతుంది. మంత్రులతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి, గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ శాసనాలను, చట్టాలను అమలు చేసేటువంటి అధికారం ఉంటుందో వాళ్ళని కార్యనిర్వాహక శాఖ అని పిలవడం జరుగుతుంది. మంత్రులు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఏమని పిలుస్తారు అంటే కార్యనిర్వాహక శాఖ అని పిలుస్తారు. నెక్స్ట్ న్యాయశాఖ, జ్యుడిషియరీ బాడీ అంటే ఏంటి అంటే ఈ శాసన నిర్మాణ శాఖ రూపొందించినటువంటి చట్టాలు, కార్యనిర్వాహక శాఖ అమలు చేసేటువంటి విధానం అంటే శాసన నిర్మాణ శాఖ శాసనాలు ఎలా చేస్తుంది, కార్యనిర్వాహక శాఖ ఆ శాసనాలు ఎలా అమలు చేస్తుంది అనేటువంటిది పరిశీలించి ఈ శాసనాలు అంటే శాసన నిర్మాణ శాఖ రూపొందించినటువంటి శాసనాలు వాటిని అమలు చేసే విధానం రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేవా అని పరిశీలించేటువంటిదే న్యాయశాఖ, జ్యుడిషియరీ బాడీ. రాజ్యాంగానికి లోబడి ఉంటే అవి చెల్లుతాయి అని, రాజ్యాంగానికి లోబడి లేకపోతే అవి చెల్లవు అని చెప్పేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే న్యాయశాఖకు ఉంది. న్యాయశాఖ అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు అనేటువంటివి. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు అనేటువంటివి, వీటిని న్యాయశాఖ, జ్యుడిషియరీ బాడీ లాగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వము అంటే 3 అంగాలు ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. శాసన నిర్మాణ శాఖ శాసనాలు చేస్తుంది, కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు చేస్తుంది. ఇవి 2 రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేవా అని పరిశీలించేది ఎవరు అంటే న్యాయశాఖ అనేటువంటిది. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. అంటే దృఢ రాజ్యాంగాల గురించి, దానితో పాటు ఏకకేంద్రము, సమాఖ్య గురించి, దానితో పాటు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అంటే ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు అనేటువంటివి 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. అవి ఏంటి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. రెండోది అధ్యక్ష తరహా ప్రభుత్వము. పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అంటే ఎగ్జాంపుల్గా ఇండియన్ గవర్నమెంటుని, దాంతోపాటు బ్రిటన్ గవర్నమెంట్కు చెప్పవచ్చు. అంటే ఏంటి అంటే కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తూ ఉంటే, కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంటే, అంటే మంత్రులు లేకపోతే మంత్రిమండలి అనేటువంటిది పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంటే,
పార్లమెంట్ అనేటువంటి దానికి హై ప్రయారిటీ ఉంటే దానిని ఏమంటారు అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అంటాం. అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది, ఎగ్జిక్యూటివ్ బాడీ అనేటువంటిది దేనికి రెస్పాన్సిబుల్ అంటే శాసన నిర్మాణ శాఖకి, లెజిస్లేటివ్ బాడీకి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అంటే ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ మంత్రి మండలి అనేటువంటిది ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే పార్లమెంటుకు రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఇటువంటి దానిని ఏమని పిలుస్తారు అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అంటాం. అంటే మేజర్ రోల్ ఎవరిది అంటే పార్లమెంటుది. చూడండి, పార్లమెంటులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే మంత్రులుగా నియమించబడతారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో పార్లమెంట్ అంటే ఏంటి, మళ్ళీ లోక్సభ, రాజ్యసభ ఈ రెండింటిని కలిపి, దీంతోపాటు పార్లమెంట్ అంటే కంప్లీట్ డెఫినేషన్ వేరేది ఉంటుంది. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభను కలిపి పార్లమెంట్ అంటాం. ఇప్పుడు చూడండి, పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది అంటే లోక్సభకి, రాజ్యసభకి బాధ్యత వహించాలి. మంత్రులందరూ కూడా ఏదో ఒక సభలో సభ్యులుగా ఉండాలి, లోక్సభలో కానీ ఏదర్ రాజ్యసభలో కానీ. అదేవిధంగా ఈ మంత్రులందరూ కూడా ఎవరికి రెస్పాన్సిబుల్, ఈ లోక్సభకి కానీ రాజ్యసభ అంటే పార్లమెంటులో ఎవరైనా సభ్యుడు ప్రశ్నలు వేస్తుంటాడు, క్వశ్చన్లు వేస్తుంటాడు. ఆ క్వశ్చన్లు వేసినప్పుడు ఎవరు సమాధానాలు ఇవ్వాలి, మంత్రులు సమాధానాలు ఇవ్వాలి. అంటే పార్లమెంటుకు తెలియకుండా ఏ పని చేయలేరు మంత్రులు అనేటువంటి వాళ్ళు. అంటే మేజర్ రోల్ ఎవరిది, పార్లమెంట్ది. అందుకే ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అంటే కార్యనిర్వాహక శాఖ ఎవరికి బాధ్యత వహించాలి, ఎవరికి రెస్పాన్సిబుల్, శాసన నిర్మాణ శాఖకి. శాసన నిర్మాణ శాఖ ఎప్పుడూ కూడా ఎవరిని కంట్రోల్ చేస్తుంది, కార్యనిర్వాహక శాఖను కంట్రోల్ చేస్తుంది. అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి మెయిన్ ఎగ్జాంపుల్ భారతదేశం. భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏమని పిలుస్తారు అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఇక్కడ శాసన నిర్మాణ శాఖ అనేటువంటిది కార్యనిర్వాహక శాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. అంటే ఇవి రెండూ కూడా సపరేటు. దీనికి ఎగ్జాంపుల్గా ఏ దేశాన్ని చెప్తాము అంటే అమెరికా దేశాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వము చెప్పడం జరుగుతుంది. అమెరికా దేశాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వంగా చెప్తారు. ఎందుకని అంటే అక్కడ శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ ఉంటుంది. కానీ ఈ కార్యనిర్వాహక శాఖ అక్కడ ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆయన ఈ శాసన నిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత వహించడు. ఈ మంత్రులుగా నియమించబడాలి అంటే ఈ శాసన నిర్మాణ శాఖలో ఈ పార్లమెంటులో సభ్యుడై ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, అమెరికా ప్రెసిడెంట్గా జో బైడెన్ అనేటువంటి వ్యక్తి ఎలక్ట్ అయిన తర్వాత ఆయనకు నచ్చినటువంటి వ్యక్తులని ఏం చేసుకున్నాడు, ఒకరిని విదేశాంగ మంత్రి అన్నాడు, ఒకటి రక్షణ మంత్రి అన్నాడు, లేకపోతే ఇంకొకరిని ఇంకొక మంత్రి, డిఫరెంట్ మంత్రిత్వ శాఖలు ఆయన నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఈ అధ్యక్షుడికి ఇష్టం లేకపోతే ఎప్పుడైనా వాళ్ళని తొలగించవచ్చు, కొత్త వాళ్ళని నియమించుకోవచ్చు. ఇలా అపాయింట్ చేసుకునే వాళ్ళందరూ కూడా పార్లమెంటులో సభ్యులా అంటే సభ్యులు కాదు. వాళ్ళు ఈ అధ్యక్షుడికి నచ్చినటువంటి వాళ్ళని మినిస్టర్లుగా నియమించుకోవచ్చు. అదే భారతదేశంలో అటువంటి వాటికి పాసిబిలిటీ ఉందా, లేదు. మంత్రిగా నియమించబడాలి అంటే ఖచ్చితంగా దేంట్లో సభ్యుడిగా ఉండాలి, పార్లమెంటులో సభ్యుడిగా ఉండాలి. ఇక్కడ అదే అధ్యక్ష తరహా ప్రభుత్వము అంటే మంత్రిగా నియమించబడాలి అంటే అధ్యక్షుడికి ఇష్టమైనటువంటి వాళ్ళను మంత్రులుగా నియమించవచ్చు. ఇక్కడ ఎవరికి ఎక్కువ రోల్ ఉంటుంది, ప్రెసిడెంట్కి ఎక్కువ రోల్ ఉంటుంది, అధ్యక్షుడికి ఎక్కువ రోల్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దేశాలను అధ్యక్ష తరహా ప్రభుత్వము. శాసన నిర్మాణ శాఖ వేరు, కార్యనిర్వాహక శాఖ వేరు. శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ మంత్రిమండలి ఎప్పుడూ కూడా రెస్పాన్సిబుల్ కాదు. కాబట్టి ఇటువంటి దానిని ఏమని పిలుస్తారు అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వము అని పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్ అమెరికా. ముందు మనకు లెసన్లో వచ్చినప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా వీటి గురించి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటి, అధ్యక్ష తరహా ప్రభుత్వము అంటే ఏంటి అనేటువంటిది కూడా మళ్ళీ మనము చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏకసభా విధానము, ద్విసభా విధానము.
ఏకసభా విధానము, ద్విసభా విధానము. అంటే ఎగువ సభ, దిగువ సభ అంటే లోక్సభ, రాజ్యసభ రెండూ కూడా ఉంటే ఏకసభా విధానము, ద్విసభా విధానం. ఏదైనా ఒక దేశంలో రెండు సభలు ఉంటే అంటే వాటిని ద్విసభా విధానము అని పిలుస్తాం. కేవలం ఒక సభ మాత్రమే ఉంటే దానిని ఏకసభా విధానం అని పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో కేంద్రంలో చూడండి, కేంద్రంలో ఏముంది? లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. లోక్సభనే ఏమని పిలుస్తాం? దిగువ సభ అని పిలుస్తాం. రాజ్యసభనే ఏమని పిలుస్తాం? ఎగువ సభ అని పిలవడం జరుగుతుంది. ఎగువ సభ అని పిలవడం జరుగుతుంది. అంటే అదేవిధంగా లోక్సభనే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పిలవడం జరుగుతుంది. అదే రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలవడం జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలవడం జరుగుతుంది. ఇలా రెండు సభలు ఉంటే అటువంటి దానిని ఏమని పిలుస్తారు అంటే ద్విసభా విధానం అని పిలవడం జరుగుతుంది. రెండు సభలు ఉంటే ద్విసభా విధానం, లేదా ఒకటే సభ ఉంటే ఏకసభా విధానం అని పిలుస్తారు. అదే రాష్ట్రాలలో చూడండి, రాష్ట్రాలలో ఇక్కడ అసెంబ్లీ అంటే శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. కానీ అన్ని రాష్ట్రాలలో శాసనసభ అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. కానీ శాసన మండలి అనేటువంటిది, కౌన్సిల్ అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో లేదు. అందుకే భారతదేశంలో రాష్ట్రాలు అనేటువంటివి కొన్ని రాష్ట్రాలలో ఏకసభా విధానం అమల్లో ఉంటే కొన్ని రాష్ట్రాల్లో ద్విసభా విధానం అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండూ ఉన్నాయి. అంటే ఏముంది? శాసన మండలి ఉంది, శాసనసభ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్విసభా విధానం అనేటువంటిది అమల్లో ఉంది. వీటికి సంబంధించి కూడా మనం మోర్ ఇన్ఫర్మేషన్, ఏ రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఉంది, ఏ రాష్ట్రాల్లో లేదు అనేటువంటిది అన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసుల్లో చెప్పుకోవచ్చు. ఇది ఈ రాజ్యాంగానికి సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి ముందు కొన్ని పదాలకు మీనింగ్స్ అనేటువంటివి. మరి భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి మొట్టమొదటి రాజ్యాంగ చట్టంగా ఏ చట్టాన్ని చెప్తారు అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ చట్టంగా, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఇన్ ఇండియా అని దేన్ని పిలుస్తారు అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, భారతదేశంలో రాజ్యాంగము అనేటువంటిది 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించుకుంటే, 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించుకుంటే అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1950 జనవరి 26. 1950 జనవరి 26న అది అమలులోకి రావడం జరిగింది. మరి భారతదేశ రాజ్యాంగము అంటే జస్ట్ రాసిన తర్వాత నుంచి నేర్చుకుంటే సరిపోదు. భారతదేశంలో రాజ్యాంగం ఒక రూపు రావడానికి ఇంతకుముందు చాలా పరిణామాలు, చాలా చట్టాలు అనేటువంటివి అంటే హెల్ప్ చేశాయి. అలా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు వచ్చినప్పటి నుంచి భారతదేశంలో పరిపాలన అనేటువంటిది కొన్ని చట్టాల ఆధారంగా చేసుకుంటూ వచ్చారు. భారతదేశంలో పరిపాలన అనేటువంటిది ఒక అభివృద్ధి క్రమంలో అంటే కొంచెం మారుతూ ఒక్కొక్క చట్టం ద్వారా కొన్ని అంశాలు మారుతూ వచ్చాయి. ఇలా మారుతూ భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి, ఈ రాజ్యాంగం ఆధారంగా పరిపాలించాలి అనేటువంటిది తర్వాత కాలంలో అంటే 19th సెంచరీలో రావడం జరిగింది. ఇలా భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి అనేటువంటి భావనకి బ్రిటిష్ వాళ్ళే కారకులు. వాళ్ళే భారతదేశంలో పరిపాలనా విధానం అనేటువంటి దాన్ని మార్చుకుంటూ రావడం జరిగింది. ఇలా భారతదేశ రాజ్యాంగము అంటే రాజ్యాంగాన్ని రాసినప్పటి నుంచి చదవకూడదు. అసలు రాజ్యాంగము ఆమోదించకంటే ముందు భారతదేశంలో పరిపాలన ఎలా ఉండేది,
భారతదేశంలో రాజ్యాంగము అనేటువంటి భావనకు కారణమైనటువంటి చట్టాలు ఏంటి, రాజ్యాంగ పరిణామ క్రమము లేకపోతే రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు అనేటువంటి వాటి గురించి మనము నేర్చుకోవాలి. అలా భారతదేశంలో రాయబడినటువంటి మొట్టమొదటి చట్టం ఏంటి అంటే భారతదేశ పరిపాలన అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఒక చట్టం ఆధారంగా జరిగింది. అదే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. బ్రిటన్ ప్రభుత్వము అనేటువంటిది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలను కంట్రోల్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ చేసినటువంటి చట్టమే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టము అనేటువంటిది. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం తర్వాత చాలా చట్టాలు అనేటువంటివి 1784 పిట్స్ ఇండియా చట్టం, 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, 1858 విక్టోరియా మహారాణి ప్రకటన, 1861 కౌన్సిల్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టం, 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, అదేవిధంగా 1927 సైమన్ కమిషన్, 1935 భారత ప్రభుత్వ చట్టము, దీని తర్వాత 1947 భారత స్వతంత్ర చట్టం. ఇలా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలన్నింటినీ కూడా మనం చదవాలి. దీనినే రాజ్యాంగ పరిణామ క్రమము లేకపోతే రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు అని పిలవడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ పరిణామ క్రమము లేకపోతే రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు అనేటువంటి వాటి గురించి మనం ఒక ఆర్డర్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్దాం.